ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 66:19. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 66:19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాయబడినటువంటి కీర్తన. ఈ ప్రధాన గాయకుని రాయబడినటువంటి కీర్తనలో తెలియజేస్తున్నాడు కదా, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. నిశ్చయముగా కంపల్సరిగా దేవుడు నా యొక్క మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుని ఎదుట మనము ఏ మనవులైతే చెప్పుకుంటామో, దేవుని ఎదుట మనము ఏ విజ్ఞాపనలైతే చెబుతామో వాటిని ఆయన ఆలకించి ఉన్నాడు. ఆయన మన యొక్క మనవల్ని అంగీకరించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా అనేక సంవత్సరాల నుండి దేవుని ఎదుట నీ యొక్క మనవుల గురించి విజ్ఞాపన చేస్తున్నావేమో, నీ యొక్క బాధల గురించి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నావేమో. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది కదా, నిశ్చయముగా ఆయన నీ యొక్క విజ్ఞాపనను అంగీకరించి ఉన్నాడు. తర్వాత ఏం మాట చెబుతుంది? దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవుడు కంపల్సరిగా ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలోను నీ కుటుంబ జీవితంలోనూ నెరవేర్చునుగాక. ఈ యొక్క వాగ్దానం ద్వారా నీవు కూడా ఆశీర్వదించబడును గాక. మీ అందరికీ వందనాలు. దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. నీ తోటి సహోదరుడికి, నీ తోటి విశ్వాసికి చెప్పండి. ఎవరైనా విశ్వాసంలో కుంగిపోయి మీరు డిస్కషన్ చేస్తున్నప్పుడు అనొచ్చు, చాలా సంవత్సరాల నుంచి దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను, నా మనవి అంగీకరించట్లేదు ఆయన, నా యొక్క విన్నపము ఆయన అంగీకరించట్లేదని నీతో మాట్లాడినప్పుడు వారికి ఈ యొక్క వాగ్దానం తెలియజేయండి. కీర్తనలు 66:19 చెప్పండి. ఏమని చెబుతున్నాడు? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. బ్రదర్, ఈ కీర్తన ప్రకారం దేవుడిని మనవి అంగీకరించి ఉన్నాడు. ఈ కీర్తన ప్రకారము దేవుని యొక్క విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు సిస్టర్ అని మీరు వారిని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.